హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి గారి నీరాజనం నవల ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు నీరాజనం నవల ఆడియో 10వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. హరికృష్ణ ఊరు వెళ్లేది ఆ రోజునే. ప్రయాణపు ఏర్పాట్లన్నీ ముగిసినాయి. ఈ 5 రోజులు 5 నిమిషాల్లో అయిపోయాయి. భాగ్యమ్మ గారి ద్వారా తెలిసింది, హరికృష్ణకి మెడ్రాసులో ఆ ఉద్యోగం కాబోయే మామగారైన భీమశంకరం గారి ద్వారా వచ్చిందట. పెళ్లి కూడా మెడ్రాసులోనే జరుగుతుంది. మేనక ఈ 5 రోజుల నుంచి నిద్రేపోలేదు. అన్నం తింటుంటే నిలవడం లేదు. మనసంతా చెప్పలేని దిగులుగా ఉంది. ఆ బాధ ఏంటో మేనకకి అర్థం కావడం లేదు. హరికృష్ణ ఆ ఊరు నుంచి వెళ్ళిపోతుంటే ప్రియమైన వస్తువేదో దూరం అయిపోతున్న భావం గుండెల నిండా పిండివేస్తోంది. భాగ్యమ్మగారు మేనకని ఉదయం ఫ్యాక్టరీకి వెళ్లేటప్పుడు ఒకసారి వచ్చి వెళ్లమని కబురు చేసింది. మేనక వెళ్ళింది. ఇంట్లో సామానంతా సర్దివేసినట్టుగా ఉంది. ఇల్లు బోసిగా ఉంది. ఇల్లు తన మనసులాగే అనిపించింది మేనకకు. వచ్చావా? రామ్మా, ఇలా కూర్చో అంది భాగ్యమ్మగారు. మేనక కూర్చుంది. భాగ్యమ్మగారు కొత్త చీర జాకెట్టు గుడ్డ తెచ్చి మేనక చేతుల్లో పెట్టి కట్టుకో అంది. ఇప్పుడెందుకమ్మా అంది మేనక. కట్టుకో, నా సంతోషంగా ఏదో ఇచ్చాను, కాదనకు అంది. పెద్ద నీలం పువ్వులు పెద్ద బార్డర్ ఉన్న కాశ్మీర్ సిల్క్ చీర అది. మేనక వెళ్ళి కట్టుకొనొచ్చింది. కొత్త చీరలో మేనకను చూడగానే భాగ్యమ్మగారు సంతోషంగా చూస్తూ, బాగుంది, హరికృష్ణ అంటూనే ఉన్నాడు నీకిది బాగుంటుందని. వెళ్ళు, కృష్ణకి కూడా కనబడిరా, గదిలో ఉన్నాడు. ఇదిగో ఈ కాఫీ ఇచ్చిరా వాడికి అంది కాఫీ ఇస్తూ. మేనక కాఫీ కప్పు తీసుకుని హరికృష్ణ గదిలోకి వచ్చింది. అతను పెట్టె సర్దుతున్నాడు. అడుగుల చప్పుడు వినగానే తిరిగి చూశాడు. మేనకను చూడగానే ఒక్క క్షణం చేస్తున్న పని మరచిపోయినట్టుగా ఉండిపోయాడు. అతని కళ్ళు కొత్త చీరని, చీరలో ఉన్న మిన్నుని తదేకంగా పరిశీలించాయి. తర్వాత చిరునవ్వుతో, మిన్ను, ఈ చీర బాగుంది, నీకు నచ్చిందా అన్నాడు. నచ్చిందన్నట్టు తలూపింది మేనక. అతని దగ్గరగా వచ్చి కాఫీ ఇచ్చింది. కాఫీ తీసుకుంటున్న అతను మేనకని చూస్తూ, మిన్ను, మేము ఊరు వెళ్ళిపోతున్నాము, మమ్మల్ని గుర్తుపెట్టుకుంటావా చిరునవ్వుతో అడిగాడు. మేనక చివ్వున తలెత్తి చూసింది. ఆ కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి. పెదవులు దుఃఖంతో బిగబట్టుకుంటున్నట్టు అదురుతున్నాయి. హఠాత్తుగా మేనక ఒక్కసారిగా చేతుల్లో ముఖం దాచుకుని ఏడ్చేసింది. హరికృష్ణ తెల్లబోయాడు. అరే, ఇదేంటి మిన్ను? అతను కాఫీ పక్కన పెట్టి మిన్నుని పట్టుకున్నాడు. ఏమైంది మిన్ను, ఏమైంది? భుజాలు కుదుపుతూ అడిగాడు. మిన్ను జవాబు చెప్పలేదు. దుఃఖపు కెరటం అతను అడిగిన కొద్దీ ఉవ్వెత్తున పొంగి వచ్చింది. అరే పిచ్చిపిల్ల, ఏంటిది అంటుండగానే మేనక అతనికి దగ్గరయిందో లేక అతనే దగ్గరికి లాక్కున్నాడో గాని మేనక మాత్రం అతని చేతుల మధ్యకు వచ్చి అతని గుండెల్లో తలదాచుకుని ఏడుస్తోంది. ఎందుకు ఎందుకు అన్నాడు. అతనికి మేనక చెప్పకుండానే అర్థమైపోయింది. తాము ఊరు వెళ్ళిపోతున్నాం, దూరమైపోతున్నాం అనే బాధ అది. మేనక ఇంత సీరియస్గా అవుతుందని అతను అనుకోలేదు. మేనకని కదిల్చి వేస్తున్న ఆ దుఃఖం చూస్తుంటే అతనికి ఎలాగో ఉంది. అప్రయత్నంగా అతని చేతులు మేనకని గుండెలు కదుముకున్నాయి. పిచ్చమ్మాయి, మేమెక్కడికి వెళ్తున్నాం? ఎన్ని సముద్రాలు దాటి వెళ్తున్నామేంటి? ఆఫ్టర్ ఆల్ మెడ్రాసేగా. ఈ సాయంత్రం రైలు ఎక్కితే తెల్లవారేసరికి మెడ్రాసులో ఉంటావు. నేనైనా అంతే. ఊరుకో ఊరుకో, నేను ఉత్తరాలు రాస్తూనే ఉంటానుగా. నువ్వు జవాబులు మాత్రం రాయు, సరేనా? చూడు. ఏడుస్తున్న మేనక ముఖం బలవంతంగా ఎత్తి ఎర్రబడి వాచిన ఆమె కళ్ళలోకి చూస్తూ చెప్పాడు. మనుషుల మనసుల్లో జ్ఞాపకం ఉంటే దూరం అనేది ఎంత ఒక లెక్కలోకి రాదు. నీ కుందేలు బొమ్మ నా వెంటే ఉంటుంది. దాన్ని ప్రతిసారి చూసి నిన్ను గుర్తు తెచ్చుకుంటూ ఉంటాను. నువ్వు నన్ను ఎలా గుర్తు తెచ్చుకుంటావో చెప్పు అన్నాడు. నేను తినే అన్నం, ఉండే ఇల్లు, చేసే ఉద్యోగం మీరు చూపించిందేగా, నాకెప్పుడూ గుర్తుంటారు అంది మేనక. ఆమె అన్న ఆ తీరుకి అతను చకితుడైనాడు. మేనక ముఖం భావావేశంతో కందిపోయి ఉంది. అదిగో అదే, అంత పెద్ద మాటలు అనకూడదని చెప్పానా లేదా మందలింపుగా అన్నాడతను. నువ్వు ఒట్టి పిచ్చి పిల్లవి, నీకేం చెప్పాలో నాకేం తెలియటం లేదు అన్నాడు. జేబులో నుంచి జేబు రుమాలు తీసి కళ్ళు తుడిచాడు. మేనక ఆ జేబు రుమాలు తీసుకుంది. అతను వెళ్ళి కాఫీ తీసుకున్నాడు. మేనక వెళ్ళి అతని బట్టలు సర్దసాగింది. హరికృష్ణ మంచం మీద కూర్చుని మేనకనే చూస్తున్నాడు. మేనకలో కొత్త భావం ఏదో చూసినట్టుగా, అది ఇంత క్రితం తనకు తెలియనట్టుగా గుండెలకి ఆనికించుకున్నప్పుడు గుండెలను తాకినట్టుగా అనిపిస్తోంది. అతను చకితుడయ్యాడు.
తనను తాను నిలవరించుకున్నట్టుగా కూర్చున్నాడు. ఇంతలో భాగ్యమ్మగారు అక్కడికొచ్చింది. కృష్ణ, ఊరు వెళ్లే ముందు రాజారావు గారింటికి వెళ్ళి వారికి కనిపించి వెళ్ళాలి అంది. అలాగేనమ్మా అన్నాడు. మేనక ఆ పూట కంపెనీ మానేస్తానంది. కాని హరికృష్ణ వద్దు, వెళ్ళు అన్నాడు. వెళ్ళి 1 గంట ముందు వచ్చేయి అన్నాడు. భాగ్యమ్మగారు కూడా అదే మాట చెప్పడంతో మేనక తప్పనిసరిగా వెళ్ళింది. సాయంత్రం 4 గంటలయింది. మేనక పనిలో నుంచి బయటపడడం గగనమైంది. ముఖం కాళ్ళు చేతులు కడుక్కుని బయటకొచ్చేసరికి 4:30 అయింది. అక్కడ రిక్షా గాని ఆటో గాని ఏదీ దొరకలేదు. స్టేషన్ చాలా దూరంగా ఉంది. ఎంతసేపు చూసినా బస్సు రాలేదు. ఇంతలో ఒక ఆటో వచ్చింది. మేనక అందులో బయలుదేరింది. ఆటో టైరు తోవలో పంక్చర్ అవడంతో ఆగిపోయింది. మేనక ఇంకో ఆటో ఎక్కి స్టేషన్కు వచ్చింది. ప్లాట్ఫారం టికెట్ కొనుక్కుని మేనక పరిగెత్తుకుంటూ స్టేషన్లోకి వచ్చింది. అప్పటికి 2 నిమిషాల క్రితమే మెడ్రాస్ ఎక్స్ప్రెస్ వెళ్ళిపోయిందని చెప్పారు. దూరంగా పొగలు చిమ్ముతూ కూత వేస్తూ కనుమరుగవుతూ అదృశ్యమైపోతూ కనిపించింది ట్రైన్. మేనక స్థాణువులా నిలబడిపోయింది. ముఖం నిండా చెమటలు కారుతున్నాయి. భాగ్యమ్మ గారికివ్వాలని స్వీట్స్ ప్యాకెట్ తెచ్చింది. మేనక మనసు నీళ్లు కారిపోయింది. ఉస్సురంటూ వెనక్కి తిరిగి వస్తుంటే మేనకకి భయంకరమైన ఒంటరితనంగా అనిపించసాగింది. హరికృష్ణని ఆఖరిసారి చూడలేదే, మాట్లాడలేదే. మేనకలో సగభాగం వెళ్ళిపోయినట్టే అనిపించింది. వారం రోజుల తర్వాత మేనక కంపెనీ నుంచి సాయంత్రం ఇంటికొచ్చింది. ఆ రోజు ఎండ బాగా ఉంది. బాగా చెమట పోస్తోంది. మేనక ఇంటికి రాగానే జడ విప్పి ముడి వేసుకుని స్నానానికి వెళ్లబోతుంటే శ్రీరంజని, మిన్ను, నీకుత్తరం వచ్చిందే అంటూ ఒక కవరు తెచ్చి ఇచ్చింది. ఉత్తరమా? నాకా? తువాలు భుజం మీద వేసుకుని స్నానానికి వెళుతూ మేనక చివ్వున వెనక్కి తిరిగింది. ఎవరు వ్రాశారమ్మా అంది. చూడు నువ్వే అని తల్లి లోపలకు వెళ్ళింది. మేనక ఉత్తరం చూసింది. కవరు చించే ఉంది. హరికృష్ణ వ్రాశాడు. మేనక కళ్ళు ఆనందంగా సంభ్రమంగా ఆ ఉత్తరంలో అక్షరాల వెంట పరుగెత్తాయి. ఉత్తరం క్లుప్తంగా చిన్నదిగా ఉంది. చిరంజీవి మేనకకి హరికృష్ణ ఆశీస్సులతో వ్రాయినది. మేమిక్కడ క్షేమం. మీరంతా క్షేమమని తలుస్తాను. మేమిక్కడికి రాగానే అమ్మ బాగా నీరసపడింది. ఇప్పుడు కాస్త పర్వాలేదు. కొత్త ఇల్లు, కొత్త ఉద్యోగం. ఇంటికి హాస్పిటల్కి బోలెడు దూరం. ఈ హడావిడిలో వెంటనే జాబు రాయలేకపోయాను. నువ్వా రోజు స్టేషన్కి వస్తావని ఎంతో ఎదురు చూశాను. కానీ నువ్వు రాలేదు. బహుశా వీలై ఉండదని అనుకుంటున్నాను. అమ్మమ్మ ఎలా ఉన్నారు? ఇంకా వెన్నునొప్పి వస్తోందా? అమ్మకి నమస్కారం. మధు కాలేజీకి వెళుతుందా? నీ ఉద్యోగం ఎలా ఉంది? మిన్ను, నువ్వు మీ ఇంటికి మగపిల్లాడివి. సంసార భారం అంతా ఇంత చిన్న వయసులో నీ భుజాల మీద పడింది. నిజంగా దురదృష్టమే. ఉద్యోగం జాగ్రత్తగా చూసుకో. అమ్మ మిమ్మల్నందరినీ అడిగినట్టు వ్రాయమంది. అక్కడి విశేషాలతో సమాచారాలు తెలపగలవు. వెంటనే జవాబు వ్రాయి. ఇట్లు ఆశీస్సులతో హరికృష్ణ. మేనక అక్కడ నిలబడి చదవడం పూర్తి కాగానే సంతోషం పొంగులా వచ్చింది. అక్కడి నుంచి గదిలోకి వెళ్ళి మంచం మీద కూర్చుని మళ్లీ చదివింది. స్నానం చేసి వచ్చి చదివింది. మళ్లీ పడుకోబోయే ముందు చదివింది. తమకెవరికీ అసలు ఉత్తరాలు ఎప్పుడూ రావు. తనకి ఉత్తరం వస్తే చింపి చదవద్దని అమ్మకి అమ్మమ్మకి చెప్పాలనిపించింది. కానీ మొహమాటం అనిపించింది. ఆ ఉత్తరంలో రహస్యాలేమీ లేవు. అది ఆ కుటుంబానికి చెందిన ఉత్తరమే. కాని మేనక అలా భావించలేదు. అది తన స్వంతంగా భావించింది. పెట్టెలో దాచుకుంది. మేనక ఆ రాత్రి జవాబు వ్రాసింది. మొదట ఏమని రాయాలో తెలియలేదు. హరికృష్ణ అంటే బాగాలేదు. డాక్టర్ గారన్నా బాగాలేదు. చివరికి ఎలాంటి సంబోధన లేకుండా మీకు మేనక వ్రాయునది అని మొదలుపెట్టింది. నేనిక్కడ క్షేమం. మీ క్షేమం తెలియజేయండి. అమ్మకి ఇప్పుడు బాగా కులాసా చిక్కిందని తలుస్తాను. ఆ రోజు స్టేషన్కి తను ఎలా రాలేకపోయిందో వివరంగా రాసింది. చివరిలో తనకి ప్రియమైన వారికి దూరం అయిపోయినట్టుగా ఉందని వ్రాసింది. తను జాగ్రత్తగా ఉద్యోగం చేసుకుంటున్నానని రాసింది. వెంటనే జవాబు వ్రాయమని అర్థిస్తూ ఉత్తరం వ్రాసింది. హరికృష్ణ వెంటనే జవాబు వ్రాశాడు. అందులో మిన్ను అని సంబోధించాడు. తనని పేరు లేకుండా సంబోధించవద్దని కృష్ణ అని పిలవమని అడిగాడు. చివరిలో మామగారింటికి భోజనానికి వెళ్ళాను. వాళ్ళు భోజనంలో పాయసం పెడుతుంటే అది తింటుంటే నువ్వే గుర్తుకొచ్చావు. ఆ పాయసమేమీ బాగాలేదు. బహుశా నా జీవితంలో ఇంకెవరిచ్చినా నాకు నచ్చదేమో అని వ్రాశాడు. రేఖ తను కలిసి హిందీ సినిమా చూశారట. ఉత్తరం చివర్లో నువ్వు సరిగ్గా భోజనం చేస్తున్నావా లేదా? నాకు నెలకొకసారి వెయిట్ చూపించే కార్డు పంపాల్సింది. నువ్వు ఉత్తరాలు వ్రాస్తుండు. నేను జవాబు వ్రాస్తాను. ఆలస్యమైతే ఏమీ అనుకోవద్దు అని వ్రాశాడు.
మేనక వెయిట్ చూసుకుని ఆ కార్డు అతనికి ఉత్తరంతో పాటు పంపింది. ఆ కార్డు వెనక ఇంగ్లీష్లో, "నువ్వు ప్రేమించిన వ్యక్తి దూరం అవ్వడం వల్ల నీకు జీవితమంతా వెలితిగా శూన్యంగా అనిపిస్తూ ఉంటుంది" అని ఉంది. మేనకకి హరికృష్ణ అది చదువుతాడా అసలు అని కూడా అనిపించింది. పరస్పర ఉత్తరాలు వ్రాసుకోవడం దినచర్య అయింది. ఒకసారి మేనక వ్రాసింది, "కృష్ణ, ఈ ఉత్తరం వ్రాస్తుంటే నైట్ క్వీన్ వాసనలు గుర్తుకు వస్తున్నాయి. నాకు ఎప్పుడు నైట్ క్వీన్ వాసన వేసినా నువ్వే జ్ఞాపకం వస్తావు. సాధ్యం కాదు కానీ, లేకపోతే ఆ వాసన చేతులతో పోగేసి ఉత్తరంలో పాటు మూటకట్టి పంపాలని అనిపిస్తోంది" అని వ్రాసింది. ఆ ఉత్తరానికి మేనక ఎదురు చూసినట్టుగా వెంటనే జవాబు రాలేదు. వారం రోజుల తర్వాత వచ్చింది. హరికృష్ణ ఊర్లో లేడట. రేఖతో కలిసి ఊరు వెళ్ళాడట. ఆ ఉత్తరంతో పాటు పెళ్లి శుభలేఖ కూడా వచ్చింది. "మీరంతా తప్పకుండా రావాలి" అని భాగ్యమ్మగారు కూడా అంది. శుభలేఖ చూడగానే మేనకకి ఎలాగో అనిపించింది. శుభలేఖ ఎంతో అందంగా ముచ్చటగా ప్రింట్ అయింది. రేఖ తను పెళ్లి చేసుకుంటున్నట్టుగా, ఆ ఇద్దరూ తమ పెళ్లికి రమ్మనమని పిలుస్తున్నట్టుగా ఉంది. మేనక చాలాసేపు ఆ శుభలేఖనే చూస్తూ కూర్చుండిపోయింది. పెళ్ళి ఆడపిల్ల జీవితంలో ఎంతో మనోహరమైన, కమనీయమైన సంఘటన. పెళ్లితో జీవిత నౌక ఒక తీరానికి చేరుతుంది. మేనక కళ్ల ముందు అక్షరాలు చెరిగినట్టయ్యాయి. అక్కడ రేఖకి బదులు మేనక అని కనిపిస్తోంది. తనకి కూడా తండ్రి ఉంటే ఇలాంటి కోరిక నిజమయ్యేదే. వెంటనే ప్రభాకరన్ నవ్వు, మాటలు వికటాట్టహాసంతో కనిపించాయి. మేనకకి ఆనాడు తెలియక రోషంతో బాధపడింది, ఆవేశపడింది. ఇప్పుడు అర్థమవుతోంది. ప్రభాకరం మాటల్లో తప్పేముందని. నిజం అంతేగా అనుకుంది. మేనక ఆ రాత్రంతా నిద్రపోలేదు. ఆ తర్వాత హరికృష్ణ హడావిడిలో పడినట్టుగా ఉత్తరాలు రాయడం మానేసినాయి. మంగమ్మకు సుస్తీగా ఉంది. మేనక మంచి గ్రీటింగ్ కార్డు కొని తెచ్చింది. అది పోస్ట్ చేసి పెళ్లికి తను రాలేని నిస్సహాయతను తెలియజేస్తూ ఉత్తరం వ్రాసింది. హరికృష్ణ దగ్గర నుంచి మళ్లీ ఉత్తరం రాలేదు. హరికృష్ణ లేడని, భార్యతో నార్త్ చూడడానికి వెళ్ళాడని భాగ్యమ్మగారు వ్రాసింది. అదే ఆఖరి ఉత్తరమైంది. రోజులు గడుస్తున్నాయి. వారాలు తిరుగుతున్నాయి. దైనందిన జీవితం ఇప్పుడు ఒక క్రమ పద్ధతిలోకి వచ్చింది. సరైన స్టేషన్లో రైళ్లా నిరాటంకంగా వెళ్ళిపోతోంది. మేనక, మాధవి ఇద్దరూ ఉదయం లేస్తారు. స్నానం చేసి మంగమ్మ పెట్టిన భోజనం తినేస్తారు. మాధవి పుస్తకాలు, టిఫిన్ బాక్సు, మేనక గొడుగు, టిఫిన్ బాక్సు పట్టుకుని 9 గంటలకు బయలుదేరతారు. 2 ఫర్లాంగులు నడిచిన తర్వాత ఇద్దరు మాధవి కుడివైపుకు వెళ్లే కాలేజీ బస్సు ఎక్కితే మేనక ఎడమవైపు కంపెనీకి వెళ్లే బస్సు ఎక్కుతుంది. నెల తిరిగేసరికి 160 రూపాయలు అయిపోయాయి. అది కాకుండా ఒక్కొక్కసారి బస్సు దొరక్కపోతే రూపాయి ఇచ్చి రిక్షాలో రావాలి. మేనక ఈ ఖర్చుని తప్పించే ఉపాయమేంటా అని ఆలోచించింది. మేనక నిరంజనం గారి ద్వారా వాయిదా పద్ధతుల మీద చెల్లించేటట్టు సైకిల్ ఒకటి కొన్నది. మేనక చిన్నప్పుడెప్పుడో పక్కింటి కుర్రాడి దగ్గర సైకిల్ నేర్చుకుంది. ఒకసారి దాని మీద నుంచి పడిన దెబ్బ మోచేతి మీద ఇప్పటికీ మచ్చగా ఉంది. ఒకసారి మంగమ్మ చూసి ఇంట్లోకి పిలిచి ఇంకోసారి సైకిల్ ముట్టుకుంటే కాళ్ళు విరగ్గొడతానని చెప్పింది. మేనక అప్పుడు సైకిల్ నేర్చుకున్న ఆ అనుభవం ఇప్పుడు కాస్త అభ్యాసంతో బాగా వచ్చింది. మేనక సైకిల్ తీసుకుని వస్తే మంగమ్మ బుగ్గలు నొక్కుకుంది. "అందరూ నవ్వరటే?" అంది. "నవ్వని అమ్మమ్మ, మనకే, నేనేం చెడ్డ పని చేయడం లేదుగా" అంది మేనక. మేనక ఆ రోజు నుంచి మాధవిని సైకిల్ మీద ఎక్కించుకుని కాలేజీ దగ్గర దింపి తను కంపెనీకి వెళ్లేది. మొదటి రోజుల్లో మేనక, మాధవి సైకిల్ మీద వెళ్తుంటే వీధిలో మిగతా వాళ్ళు, మగవాళ్లు ఈలలు వేసేవాళ్లు. వెక్కిరింపుగా ఏదో ఒకటి అనేవాళ్లు. మాధవి మొహమాటంగా, బాధగా, "అక్క, ఎలా వెక్కిరిస్తున్నారో చూడు" అంది. "వెక్కిరించుకోనివే మధు, అమ్మమ్మ ఎప్పుడూ అంటూ ఉంటుందిగా, వెక్కిరించిన వాళ్ల ముఖాలే వికృతంగా అవుతాయని. పాపం, ఆ విషయం తెలియక వాళ్ళు వెక్కిరిస్తారు. వాళ్ళని చూసి మనం జాలి పడాలి. చూడు, ఆ బస్టాప్ దగ్గర ఎంతమంది అమ్మాయిలున్నారో. వాళ్ళెవ్వరికీ కొత్త పని చెయ్యాలని ధైర్యం ఉండదు. సైకిల్ ఎక్కితే ఏమవుతుందట? అరే చూడు, మళ్ళా కారు నడిపే అమ్మాయిని విచిత్రంగా, గౌరవంగా చూస్తారు. కారుకి సైకిల్కి తేడా ఏంటే? ఒక్క డబ్బు తప్ప" అంది మేనక. ఎవరు వెక్కిరించినా, హేళన చేసినా మేనక లక్ష్య పెట్టలేదు. అది అలవాటైపోయింది అందరికీ. వెక్కిరింతలు తగ్గినాయి. కొన్ని రోజులు గడిచేసరికి ఆ వీధిలో ఇంకో 2-3 ఆడపిల్లలు సైకిళ్లు కొనుక్కోసాగారు. మాధవి సాయంత్రం కాలేజీ నుంచి వచ్చి చదువుకుంటూ కూర్చుంటుంది. మేనక వచ్చే వరకు భోజనం చేయదు. ఉదయం విడివిడిగా, సాయంత్రం మాత్రం నలుగురు కూర్చుని కలిసి భోజనాలు చేస్తారు. బజారు పనులు మంగమ్మ చూస్తుంది. ఇంట్లో వంట పని అంతా శ్రీరంజన చూస్తుంది. సెలవులు వస్తే మేనక, మాధవి కలిసి బట్టలుతుక్కుని ఇస్త్రీ చేసుకుంటారు.
ఇప్పుడు ఆ ఇంట్లో పస్తులు అనే మాట వినబడడం లేదు. మచ్చుకి కూడా దరిద్రం లేదు. మేనకకి జీవితం స్వర్గతుల్యంగా ఉంది. కంపెనీలో కూడా నిరంజనం గారి తాలూకాగా రావడం వల్ల మిగతా వాళ్ళు గౌరవంగా చూసేవాళ్ళు. మేనక కూడా బాగా పనిచేసి మంచి పేరు తెచ్చుకుంది. ఎవ్వరితోనూ పోట్లాటలు లేవు. ఇంట్లో డబ్బు ఇబ్బంది లేదు. కంపెనీలో మర్యాద మన్ననలే ఉన్నాయి మేనకకి. ఇంట్లో మగదిక్కు లేరని ఎవరూ తిరస్కారంగా చూసే పద్ధతి లేదు. మేనకకి ఎంతో హాయిగా ఉంది. మేనక మాధవి కలిసే పడుకుంటారు. మాధవి కాలేజీ విషయాలు చెబుతుంది. మేనక కంపెనీలో విశేషాలు వివరిస్తుంది. బట్టల విషయంలో కాలేజీకి వెళ్లే మాధవికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేది మేనక. మంచి చీర ఉంటే అది మాధవికే బావుంటుంది. మాధవి చదువుకోవడానికి టేబుల్ ల్యాంప్ కొన్నది. రాత్రివేళ మాధవి చదువుకుని నిద్రపోతే మేనక తనే టేబుల్ లైట్ సర్ది లైట్ ఆర్పేసేది. మాధవి పుస్తకాల మీద మాధవి ఇంటర్ అని ఉంటే మేనక ఇంటర్ సెకండ్ ఇయర్గా చదువుకుని మురిసిపోయేది. మాధవిని చూస్తుంటే మేనకకి అనిపించేది, మధు, నువ్వు అదృష్టవంతురాలివే, అందుకే నాకంటే చిన్నదానివిగా పుట్టావు అనుకునేది. మాధవిని ఎంతో అపురూపంగా చూసేది. తెల్లవారుజామున ఇంట్లో మధు చదువుకుంటుంటే ఇంట్లో శబ్దం చెయ్యవద్దని తల్లికి మంగమ్మకి హెచ్చరికలు చేసేది. అదే కాలేజీలో ఫణిభూషణ్ రావు రెండో అమ్మాయి కూడా చదువుతోంది. ఆ అమ్మాయి పేరు రజని. రజని కూడా మాధవి గ్రూపే. ఇద్దరూ ఒకే క్లాసు. ఒకసారి తెలియక రజని బాగానే మాట్లాడింది. గేట్లో నుంచి ఇద్దరూ వస్తుంటే కూతుర్ని తీసుకువెళ్లడానికి వచ్చిన ఫణిభూషణ్ రావు కారులో కూర్చుని చూశాడు. మాధవిని ఆయనకి రజని పరిచయం చేసింది. ఆయనను చూడగానే మాధవి తడబడింది. భయంగా నిలబడింది. తప్పు చేసిన దానిలా తలదించుకుంది. ఆయనేమీ అనలేదు. ఆమె వైపు కోపంగా చూశాడు. అడ్డమైన వాళ్ళు నీకు స్నేహితులే కసిరినట్టుగా అని డోర్ తెరిచాడు. రజని అందులో కూర్చుంది. ఆ రోజు ఇంటికొచ్చిన మాధవి పుస్తకాలు గిరాటు కొట్టి నేనిక కాలేజీకి వెళ్ళనమ్మా అని జరిగిందంతా చెప్పేసింది. మేనక సాయంత్రం వచ్చేసరికి మాధవి మంచం మీద గోడవైపుకు తిరిగి పడుకుంది. శ్రీరంజని ఏడుస్తోంది. ఏమైందమ్మా అడిగింది మేనక. ఏం లేదు అంది శ్రీరంజని. మరి మాధవి అలా పడుకుందే, ఒంట్లో బాగాలేదా ఆదుర్దాగా మంచం దగ్గరికి వస్తూ అంది మేనక. మధు రేపటి నుంచి కాలేజీకి వెళ్ళదుట అంది మంగమ్మ. వెళ్ళదా? ఏమైంది? ఎందుకు? మంగమ్మ మాధవి చెప్పిందంతా ఏకరువు పెట్టింది. ఒక్క నిమిషం సేపు మేనక నిశ్చేష్టురాలైనట్టుగా నిలబడిపోయింది. మేనక ముఖం చిదిపితే రక్తం చిందేటంత ఎర్రపడిపోయింది. మంగమ్మ చెప్పేదంతా వినగానే ఒక్క ఉదుటున వెళ్ళి మాధవి కప్పుకున్న దుప్పటి లాగి దూరంగా విసిరికొట్టి మాధవి రెక్కపట్టి లాగి కూర్చోబెట్టింది. ఏమే మధు, ఇదేనా నువ్వనేది అంది. మాధవి మాట్లాడలేదు. నువ్వెందుకు వెళ్ళవు? అడ్డమైన వాళ్ళు ఎవరెవరో చదువుతుంటే నువ్వు మానేస్తావా చదువు? ఎందుకు మానేస్తావే నిలదీసింది మేనక. ఇది కాలేజీ అంతా తెలిస్తే బాగుండదక్కా, నాకెలాగో ఉంటుంది మెల్లని స్వరంతో అంది మాధవి. ఎలాగో ఉంటుంది మేనక వెక్కిరిస్తూ అంది. నీకలా అనడానికి సిగ్గులేదు? ఎలాగో ఎందుకుండాలి? మనమేమైనా తప్పు చేశామా? అలా అనుకుంటే మనం అసలు బ్రతకనే బ్రతకకూడదు. ఎలాగో ఉంటుందట. ఇలా అని తెలిస్తే నువ్వు కాదే, ఆయన సిగ్గుపడాలి. అసలు కాలేజీ మానడానికే వీల్లేదు. ఆ కాలేజీలోనే చదవాలి. అంతేకాదు, అన్నిటిలోనూ ఫస్ట్ మార్కులు తెచ్చుకోవాలి మేనక ఆవేశంగా అంది. నువ్వు బాగా చదివి ఫస్ట్న పాస్ అయ్యి పేపర్లో ఫోటో వేయించుకుని నీలాంటి కూతురికి తండ్రినని చెప్పుకోలేనందుకు ఆయన సిగ్గుతో తలదించుకునేటట్టు చేయాలి. నేనైతే అదే చేస్తాను. ఇదిగో, నువ్వు డిస్టింక్షన్లో పాస్ కాకపోయినా నన్ను చంపినంత ఒట్టే. ఎలాగో ఎందుకుండాలి? ఎలాగో మనమేం తప్పు చేశాం? మనమెందుకు సిగ్గుపడాలి? ఒక భార్యను ఉంచుకుని ఆవిడికి పిల్లలుండి ఇంకో స్త్రీతో సంబంధం పెట్టుకుని పెళ్లి చూసుకుంటానని మోసం చేసినా ఆయన సిగ్గుపడాలి. నా అనే దిక్కు లేని వాళ్ళం కాబట్టి, మగదిక్కు ఇంట్లో లేదు కాబట్టి లోకం మనల్ని వెక్కిరించింది. ఇంత చేసి కూడా పెద్ద మనిషిలా తిరుగుతుంటే లోకం ఆయనని ఏమీ అనలేకపోయింది. ఈ వెధవలోకం మనలాంటి నిస్సహాయాలనే వెక్కిరిస్తుంది, ఏడిపిస్తుంది. మనలా డబ్బు లేని వాళ్ళని, అండలేని వాళ్ళని చూసి పులిలా గాండ్రిస్తుంది. ఇదే డబ్బు పరువు ఉన్నవాళ్ళని చూసి పిల్లిలా మారిపోతుంది. ఈ లోకమన్న మాటలకి తెలియక నేను చిన్నప్పుడు ఏడ్చేదాన్ని. ప్రతిదానికి భయపడేవాళ్లంతా అమాయకులు, మూర్ఖులును. ధైర్యవంతులు లోకానికి ఎప్పుడూ భయపడరు. లేచి ముఖం కడుక్కుని అన్నానికి రా. ఇంకోసారి కాలేజీకి వెళ్ళను అనే మాట నా చెవికి వినిపించిందా నీ గొంతు నిలిమి నా కంఠం కోసుకుంటాను అంది మేనక. ఎప్పుడూ గారాబం చేసే మేనక అలా కోపంతో రెచ్చిపోవడం చూసి మాధవికి భయం వేసింది.
లేచి మెల్లగా అన్నానికి కూర్చుంది. పోనీ లేవే మిన్ను, మధుని బాధ పెట్టడం దేనికి? కాలేజీకి వెళ్ళకపోతే ఏమవుతుంది? ఇంట్లో ఉండి చదువుకుంటుందిలే అంది శ్రీరంజని. అమ్మా, నీకు తెలీదు, నువ్వు మాట్లాడుకో మేనక కసిరినట్టుగా అంది. 4 రోజుల తర్వాత ఆ రోజు కంపెనీకి సెలవు. సాయంత్రం కాలేజీ వదిలే సమయానికి మేనక మాధవి కోసం వెళ్ళింది. అక్కడ రకరకాల కార్లు పార్కు చేసి ఉన్నాయి. మేనక సైకిల్ ఒక పక్కన పెట్టి నిలబడి మాధవి కోసం చూస్తూ ఉంది. అక్కడికి కాస్త దూరంలో ఫణిభూషణ్ రావు కూడా నల్లని అంబాసిడర్ కారులో కూర్చుని కూతురి కోసం వెయిట్ చేస్తున్నాడు. ఆయనని చూడగానే మేనక గుండెలు అప్రయత్నంగా దడదడలాడాయి. మళ్ళీ అంతలోనే ధైర్యం పొంగులా వచ్చింది. ముఖమెత్తుకుని టీవీగా చూస్తూ నిలబడింది. ఆ ముఖంలో ఎవరినీ లక్ష్యపెట్టని ధైర్యం, మొండితనం స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాలేజీ దగ్గర పిల్లలందరూ రంగురంగు సీతాకోక చిలుకల్లా చిందులాడుతూ వస్తున్నారు. రజని వచ్చింది. కారులో కూర్చుని మేనకను చూపిస్తూ తండ్రికేదో చెప్పింది. అతను ఆసక్తిగా మేనక వైపు చూశాడు. అతని కారుకి అడ్డంగా మేనక సైకిల్ ఉంది. అతను హారన్ బోయుమనిపించాడు. మేనక వినబడనట్టే నిలబడింది. ఒక ఆటో అతను వచ్చి సైకిల్ తీయమంటున్నారు అన్నాడు. మేనక విననట్టే ఊరుకుంది. మాధవి వచ్చింది. ఇద్దరూ మెల్లగా నడుచుకుంటూ సైకిల్ దగ్గరకొచ్చారు. మేనక మాధవిని ముందు కూర్చోబెట్టుకుని సైకిల్ తొక్కుతోంది. వెనక ఫణిభూషణ్ రావు కారు వస్తోంది. అటూ ఇటూ రిక్షాలు బారులు తీర్చి ఉన్నాయి. దాంతో కారు సైకిల్ని ఓవర్టేక్ చేసి వెళ్లడానికి వీలు లేకుండా ఉంది. ముందు సైకిల్ మీద మేనక మెల్లగా తాత్సారంగా వెళుతోంది. దారి ఇవ్వమని భయ్యమంటూ మొరిగి ఇక లాభం లేదన్నట్టు నెమ్మదిగా పోతోంది కారు. సైకిల్ వ్యూ మిర్రర్లో చూస్తున్న మాధవి, అక్క, కారొస్తోంది అంది. చూశాన్లే అంది మేనక చిరాగ్గా. దారివ్వక్క, అందరూ చూస్తున్నారు అంది. నువ్వు నోరు మూసుకో కసిరింది మేనక. ముందు వెళుతున్న పడుచు అమ్మాయి వెనక వస్తున్న కారులో ఉన్న పెద్దాయనికి సైడ్ ఇవ్వకపోగా అడ్డు రావడంతో అక్కడున్న రిక్షా వాళ్ళకి హుషారొచ్చింది. రయ్యి రయ్యిన కారు హారన్ మోగిస్తున్న కారులో ఉన్న ఫణిభూషణ్ రావును చూసి నవ్వారు. ఆయన ముఖం ఎర్రబడిపోయింది. అవమానంతో కోపంగా మారిపోయింది. సైకిల్ని రాసుకుంటూ తోసివేస్తూ ముందుకు వెళ్ళిపోయాడు. సైకిల్ పక్కకు పడింది. మాధవి, మేనక క్రింద పడ్డారు. అక్కడి వాళ్లు పరిగెత్తుకొచ్చారు. సైకిల్ని లేవదీశారు. ఇంతలో ట్రాఫిక్ పోలీస్ విజిల్ ఊదుతూ పరిగెత్తుకొచ్చాడు. మేనక తన సైకిల్కి యాక్సిడెంట్ చేసి రయ్యిన వెరిపోతున్న కారును చూపించింది. పోలీస్ అక్కడున్న మోటార్ సైకిల్ ఎక్కి వెళ్లి కారు ఆపాడు. మేనక, మాధవి, ఫణిభూషణ్ రావు మొబైల్ కోర్టు ముందున్నారు. నేనెవరో తెలుసా? ఫణిభూషణ్ రావు కోపంగా అన్నాడు. తెలుస్తూనే ఉంది, సైకిల్ యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోతున్న పెద్ద మనుషులు అన్నాడు ఇన్స్పెక్టర్. నాకు ఐజీ తెలుసు, ఎక్కువగా మాట్లాడవంటే అన్నాడాయన కరుగ్గా. డ్యూటీ తెలిసిన ఆఫీసర్తో మాట్లాడుతున్నానని మీరు తెలుసుకోండి. మీ పరువులు మర్యాదలు మాకవసరం లేదు అన్నాడతను అంతకంటే తిక్కగా. మొబైల్ కోర్టు వారు 200 రూపాయలు ఫణిభూషణ్ రావు చేత సైకిల్ బాగు చేయించుకోవడానికి మేనకకి ఇప్పించారు. దెబ్బతిన్న సైకిల్ రిక్షాలో ఎక్కించుకుని మేనక, మాధవి ఇంటికొచ్చారు. మంగమ్మ ఆదుర్దాగా ఎదురొచ్చింది. ఇంత ఆలస్యమైందేమే? అయ్యో అయ్యో, ఆ సైకిల్ ఏంటి పప్పయింది అంది. మాధవి లోపలికొచ్చి జరిగిందంతా ఉత్సాహంగా చెప్పింది. మంగమ్మ ఆశ్చర్యంగా బుగ్గలు నొక్కుకుంటూ విని ఆ వెంటనే చెంపకి చేత్తో నూనె రాసుకుంటున్న మేనక దగ్గరకు వెళ్ళి, మా బాగా చేశావే, నా మనవరాలననిపించావు అంది గర్వంగా. శ్రీరంజని మాత్రం చాలా భయపడింది. మిన్ను, అలా తగద వేసుకుంటావే, మీరాడపిల్లలు ఒంటరిగా వెళ్ళి వస్తూ ఉంటారు అంది. భయపడకమ్మా, ఆయన మమ్మల్ని ఏమీ చెయ్యలేడు అంది మేనక. ఈరోజు మేనకకి ఎంతో ఆనందంగా, ఎంతో గర్వంగా ఉంది. పోలీస్ ఆఫీసర్ తిరస్కారంగా మాట్లాడుతుంటే ఆయన ముఖం ఎలా వెలవెలపోయిందో మళ్ళీ మళ్ళీ 10 సార్లు గుర్తుకు తెచ్చుకోసాగింది. మేనకకి చాలా సంతోషంగా, గర్వంగా అనిపించసాగింది. ప్రపంచమంటే తప్పు చేసిన వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా శిక్షించగలిగి ఉండాలి. ఆ రోజు ఆమెకెంతో సంతృప్తి అనిపించింది. మంగమ్మ ఊరికే కూర్చున్నప్పుడు పిల్లలకి సంబంధాలు కుదరడం లేదని వాపోతూ ఉండేది. మేనక ఆ మాట వినగానే, ఇదిగో అమ్మమ్మ, పిల్లలు అంటూ నన్ను కలపకు, కావాలంటే మాధవికి చూడు, నా సంగతి వద్దు అనేది. అదేంటే, పెళ్లి చేసుకోవా? చేసుకోను. ఎందుకని? ఇది వరకు డబ్బు లేక కుదరలేదు, ఇప్పుడు లక్షణంగా ఉద్యోగం చేస్తున్నావు, ఎవరైనా చేసుకుంటారు. మొన్న గుడికి వెళ్ళినప్పుడు పూజారి గారు చెప్పారు, వాళ్ళ ఎరికలో ఒక అబ్బాయి ఉన్నాడట. అబ్బబ్బా, నువ్వు గుడికి దేవుడికి దండం పెట్టుకోవడానికి వెళ్తున్నావా లేక దీనికోసమా? రెండింటికీనూ పుణ్యము పురుషార్థము అన్నారు. ఆ అబ్బాయి చెప్పుల కంపెనీలో పనిచేస్తున్నాడట.
నిన్ను చూసి ఇష్టమే అన్నాడని చెప్పాడాయన. కుర్రాడికి తండ్రి లేడు, 2 చెల్లెళ్ళు 2 తమ్ముళ్ళును, ఉద్యోగం చేసే పిల్ల కావాలని అన్నాడట. అవునవును, వాళ్ల ఖర్చులకి సాయం కావద్దు మరి? అదేం మాటే, ఎంతమంది భార్యల చేత ఉద్యోగాలు చేయించడం లేదు? ఈ రోజుల్లో ఖర్చులకి ఆడమగ 2 పని చెయ్యాలి, లేకపోతే జరుగుబాటు కాదు. మేనక ఎడంచెయ్యి నడుం కానించుకుని అడిగింది. నేను పెళ్లి చేసుకుని వెళ్ళి ఆయన గారి చెల్లెళ్ళని తమ్ముళ్ళని ఉద్ధరిస్తే ఇక్కడ మీ గతేంటిటా? నిన్ను అమ్మని మాధవిని ఎవరు చూస్తారు? మేనక ముఖంలోకి ఆవేశం పొంగి వచ్చింది. ఇదిగో అమ్మమ్మ, నేను ఆలోచన లేకుండా మాట్లాడడం లేదు. నాకు పెళ్ళైతే అతను మిమ్మల్ని చూడొద్దంటాడు, మీకు అన్నం పెట్టొద్దంటాడు. అప్పుడేం చెయ్యాలి? వద్దమ్మమ్మా, వద్దు. నేనిప్పుడు చాలా హాయిగా ఉన్నాను, ప్రశాంతంగా ఉన్నాను. నన్ను బాదరబందీలో పడేయాలని చూడకు, నేను పడలేను. ఈ కంపెనీలో చేరిన తర్వాత నా ప్రాణం హాయిగా ఉంది. జీవితం అంటే ఘర్షణ, అవమానం, అసహ్యం కాదు అని తెలిసింది. నా సుఖాన్ని నువ్వు పాడు చేయకు అంది మేనక. అదేం మాటే, ఎల్లకాలం పెళ్లి కాకుండా ఇలాగే ఉండిపోతావా? అంది మంగమ్మ. ఇలాగే ఉంటాను, ఇంతకంటే నాకింకేమీ అక్కర్లేదు. ఇప్పుడు నాకేమైందని? హాయిగా ఉద్యోగం చేసుకుంటున్నాను. ఇంటికొస్తే అమ్మా చెల్లెలు నువ్వు. ఏ మనిషికైనా అసలు ఇంతకంటే ఏం కావాలి? ఆడపిల్లకి పెళ్లి కాకపోతే జీవితమేముందే? ప్రతి విషయంలోనూ ఏదో ఒక కొరత ఉంటూనే ఉంటుంది. అబ్బా, నేనసలు ఆ వైపుగా ఆలోచిస్తేగా నాకు వద్దు మొర్రో అంటుంటే. అసలు ఎంతమంది ఉండడం లేదు పెళ్లి చేసుకోకుండా? వారిలో నేను ఒకదాన్ని. నాకు బాగా అర్థమైందమ్మమ్మ, జీవితం ఎవ్వరికీ సంపూర్ణంగా లభించదు. అందరికీ పెళ్లి కాదు. కొంతమందికి పెళ్ళైనా భర్త పోతాడు, కొంతమందికి పిల్లలు పుట్టరు, మరికొంతమందికి డబ్బుండదు, ఇంకొంతమందికి ఆరోగ్యం ఉండదు. మొత్తానికి ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక రకంగా బాధపడాల్సిందే. నాకు పెళ్ళొద్దు, నువ్వు నా సంగతి వదిలేసి మాధవికి సంబంధాలు చూడు అంది. అది కాదే మిన్ను, ఇక నాకేం చెప్పకమ్మమ్మ. నేను ఆలోచించే ఈ మాట చెప్తున్నాను. 10 సార్లు చెప్పిన మాట చెప్పాలంటే నాకు విసుగు ఖచ్చితంగా అనేసింది మేనక. రాత్రయింది. అందరూ పడుకుని నిద్రపోతున్నారు. మేనక కిటికీ దగ్గర కూర్చుని తల పక్కకి తిప్పి చెంప చువ్వలు కానించి బయటికి చూస్తోంది. బయట తెల్లటి వెన్నెల పరుచుకుని ఉంది. గాలిలో నుంచి నైట్ క్వీన్ పరిమళం తేలుతూ వచ్చి మేనకని చుట్టుముడుతోంది. మేనక ఆ వాసనని గట్టిగా పీల్చింది. ఆ పరిమళం వచ్చిందంటే హరికృష్ణ గుర్తుకొస్తాడు. ఒక్క నైట్ క్వీన్ పరిమళమే కాదు, రోజుకి కనీసం ఒక్కసారైనా అతను తప్పక గుర్తుకొస్తాడు. తను సుఖంగా నిశ్చింతగా ఉందంటే అతని చేతి చలవే. బురదలో నుంచి తనని ఎత్తాడు. ఈరోజు ఇంత హాయిగా ఉందంటే అది అతను చేసిన ఉపకారమేగా అనుకుంది. హరికృష్ణ వెళ్ళిపోయి దాదాపు 2 సంవత్సరాలవుతోంది. అతను భార్యను తీసుకుని ఫారిన్ వెళ్ళాడని సుబ్బరామయ్య గారు చెప్పారు. మేనక కళ్ల ముందు అతను వెళ్లే రోజున కాఫీ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అతను తనను పట్టుకున్న సంఘటన కదిలింది. అతని జ్ఞాపకాలు ఎప్పటికీ వీడిపోవు. ఒక్క నైట్ క్వీన్ పరిమళమే కాదు, తను అన్నం తింటుంటే అతనే గుర్తొస్తాడు. చేతిలో అన్నం వైపు చూస్తూ ఉండిపోతుంది. ఈ అన్నం అతను పెట్టిందే కదా అనిపిస్తుంది. నెల జీతం తీసుకుంటుంటే అతను జ్ఞాపకం వస్తాడు. ఇది అతని చేతి చలవే కదా అనిపిస్తుంది. ఇప్పుడు ఆ ఇంట్లో భోగభాగ్యాలు లేకపోవచ్చు, కానీ సుఖం ఉంది, ఇబ్బందులు లేవు. నిరంజనం గారు చాలా మంచివారు. హరికృష్ణ వెళుతూ వెళుతూ గర్భదారిద్ర్యపు సుడిగుండంలో నుంచి అడుక్కి వెళ్లబోతున్న తన జీవిత నౌకని పైకి లాగి ఒక ఒడ్డుకి తోసేసి వెళ్ళిపోయాడు. అతనికి ఏమిస్తే తన రుణం తీరుతుంది? అతన్ని రోజు తలుచుకోవడం మినహా తనేం చెయ్యగలదు? అతనికి తల్లికి తను గుర్తుండకపోవచ్చు. ఎందుకంటే ఎంతో మందికి ఇలా సాయం చేస్తూ ఉంటారు వాళ్ళు. అది వాళ్ల స్వభావం. ఆ రక్తంలోనే ఆ గుణం ఉంది. వాళ్లకి అది అలవాటు, ప్రత్యేకమైందేం కాదు. నిజానికి ప్రేమాభిమానాలు లేక ఎండి బీటలు వారి పగుళ్లు చూపిన తన మానస క్షేత్రం మీద వాళ్ళు అభిమానపు జల్లు కురిపించారు. హరికృష్ణ అయితే మరీను. అతని ఆత్మీయత, స్నేహం గుండెల మీద వానజల్లుగా కురిసి అక్కడ అనురాగపు మొలకలెత్తాయి. అది అతనికి తెలియనే తెలియదా? బహుశా తమ ఇద్దరి జీవితాలు తెల్లవారిపోతాయి గాని అతనికి తన మనసులో ఇంత ప్రేమ ఉందని కూడా ఏనాడూ తెలియదేమో. అతను ఫారిన్లో ఎక్కడో భార్యతో ఆనందంగా ఉండి ఉంటాడు. 2 సంవత్సరాలైంది. రేఖ ఎంత అదృష్టవంతురాలు! కంటికి రెప్పలా కాపాడే తండ్రి, ఇటు అనురాగమూర్తి అయిన భర్త, పండంటి పిల్లలు. ఆడపిల్లగా పుడితే అలా పుట్టాలి. మేనక నిట్టూర్చింది. అతన్ని నేను మర్చిపోలేను, ఒక్కరోజు కూడా మర్చిపోలేదు. సరే కాని నా జీవితంలో ఎప్పుడైనా కనబడకపోతాడా? మేనక కళ్ల ముందు మరో దృశ్యం కదిలింది.
తను ఫ్యాక్టరీ నుంచి వస్తుంటే ఒక కారు తన ముందు నుంచి వెళ్ళి అందులో నుంచి హరికృష్ణ దిగాడు. అతను తనని ఎవరో అనుకుని ఏదో అడుగుతున్నాడు. తనే అతన్ని గుర్తుపట్టి ఫలానా అని చెప్పింది. అతను ఆశ్చర్యపోయాడు. అప్పటికి తన తల నెరిసింది. ముఖంలో ముడతలు వచ్చాయి. అతని తల కూడా నెరిసింది. అతను తనని కారులో ఎక్కించుకుని తీసుకువెళ్ళాడు. అక్కడ రేఖ ఉంటుంది. తనని చూసి పలకరిస్తుంది. హరికృష్ణ పిల్లల్ని పిలిచి పరిచయం చేస్తాడు. తను వాళ్లనే నా పిల్లలు అనుకుంటుంది. వాళ్లతో మీ నాన్నంటే నాకిష్టం, నాకెంతో మేలు చేశాడు అని చెబుతుంది. మేనకకి ఈ దృశ్యం ఎంతో బాగుంది. ఎప్పటికైనా తన జీవితంలో ఈ దృశ్యం వచ్చి తీరాలి. వయసు మీరినా తను హరికృష్ణ స్నేహితులవుతారు. ఒకప్పటి సంగతులు నెమరు వేసుకుంటూ స్నేహానికి తీయటి నిర్వచనమిస్తారు. మేనక గాఢంగా నిట్టూర్చింది. నాకు పెళ్లి అవసరం లేదు. ఇక ఇంతే. నేను ఒక సుందరమైన కలలా బ్రతకగలను. ఆఫ్టర్ ఆల్ పెళ్లి అంటే ఏంటి? ఒక కల అంతేగా అనుకోసాగింది. ఇంతవరకు శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి గారి నవల నీరాజనం 10వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.